అందరికీ నమస్తే. వానొచ్చి, వరదొచ్చి జనమంతా మమ్మల్ని కాపాడండి మహాప్రభు అంటే హెలికాప్టర్ దొరకలే మన రాష్ట్ర ముఖ్యమంత్రికి, మన రాష్ట్ర ప్రభుత్వానికి. పక్క రాష్ట్ర చంద్రబాబు నాయుడుకి హెలికాప్టర్లు దొరికినాయి. ఆయన వేరే వేరే రాష్ట్రాలతో మాట్లాడిండు. ఆయన ఎన్డీఆర్ఎఫ్ బృందాలను దింపుకున్నాడు, సెంట్రల్తో మాట్లాడుకున్నాడు, నేవీ వాళ్ళతో మాట్లాడుకొని హెలికాప్టర్లు తీసుకొచ్చి జనాలందరినీ ఎక్కడైతే మునిగిపోయినరో, ఎక్కడైతే మునక ఉందో అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మన దగ్గర ఒకే ప్రాంతంలో ఖమ్మం జిల్లా తప్ప మన దగ్గర మిగతా ఎక్కడ పెద్ద ఎఫెక్ట్ లేదు. ఖమ్మం, కొంత మహబూబాబాద్, కొంత వరంగల్ రూరల్. ఎక్కువ ఎఫెక్ట్ ఉన్నది ఖమ్మం జిల్లాలోనే. కరెక్ట్గా ఒక హెలికాప్టర్ తీసుకొస్తే అక్కడున్న జనాలందరినీ కూడా ఆ ప్రకాష్ నగర్ ఏరియా నుంచి సురక్షిత ప్రాంతాలకు తీసుకుపోవచ్చు. కానీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు, మేము ఎన్డీఆర్తో మాట్లాడినాం, తర్వాత నేవీ వాళ్ళతో మాట్లాడినాం, మాకు హెలికాప్టర్ దొరకలేదు అంటున్నారు. ఇప్పుడు మొత్తం తెలంగాణ జనమంతా ఏమనుకుంటున్నారంటే అసలు ఈ మంత్రులకు ఎక్కడంటే అక్కడ ఓనికి హెలికాప్టర్ దొరుకుతున్నాయి, కానీ జనాలు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని రక్షించడానికి ఎందుకు హెలికాప్టర్ దొరకలేదని. ఇది ఒకటి బాగా వైరల్ ఉంది చూడండి. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఏమవుతుంది, ఇదేమో మొన్న భువనగిరికి 2 days బ్యాక్ భువనగిరిలో ఏదో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెట్టుకున్న మీటింగ్కు వీళ్ళంతా ఇక్కడ నుంచి పోయినారు హైదరాబాద్కి వెళ్ళి. 30 కిలోమీటర్లు భువనగిరి 30 కిలోమీటర్ల దూరానికి ఇక్కడ నుంచి హెలికాప్టర్లో పోయినారు వీళ్ళు. కింద ఉన్న చూడండి, కింద వీడియో. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బర్త్డేకు వీళ్ళందరూ, ఇంకో రంజిత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తరపక్క లోకల్ లీడర్, వీళ్ళందరూ ఇక్కడ నుంచి వికారాబాద్కి హెలికాప్టర్లో పోయినారు. వికారాబాద్ కూడా ఇక్కడ నుంచి 70-75 కిలోమీటర్లు ఉంటుంది. అంటే వీళ్ళకు ఎంజాయ్ చేయడానికో లేకపోతే వీళ్ళ బర్త్డేల కోసమో ఇంకేదో వేసుకోవడానికో వీళ్ళకి హెలికాప్టర్లు దొరుకుతాయి. రేవంత్ రెడ్డి గారు కూడా ఈడున్న కొడంగల్కి పోతే హెలికాప్టర్లోనే పోతున్నారు. ఆయన హెలికాప్టరు లేకుండా పోవడం చాలా తక్కువ అయిపోయింది. రేవంత్ రెడ్డి ప్రతిసారి హెలికాప్టర్లోనే పోతున్నారు. ఆయన పోవడం కొంచెం తక్కువనే ఉంది. వేరే జిల్లాలకు కొడంగల్కి పోయినా లేకపోతే దగ్గర ఎక్కడ పోయినా హెలికాప్టర్ను తీసుకొని పోతున్నారు. మరి హెలికాప్టర్ను ఇంతగానం ఉపయోగించుకుంటున్నారు ఇక్కడ మంత్రులు వాళ్ళ అవసరాల కోసము, వాళ్ళ పార్టీ లీడర్ల బర్త్డేల కోసము, లేకపోతే ఇంకేదో ప్రోగ్రామ్ అని. కానీ కరెక్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎందుకు వీళ్ళు ఎవరిని సంప్రదిస్తలేరు? ఆల్రెడీ ప్రధానమంత్రి మోడీ ఫోన్ చేసినప్పుడు మీకు ఏం సాయం కావాలని అడగండి, మేము చేస్తామని చెప్పిరని వీళ్ళే సీఎంఓ ఆఫీస్ నుంచి ప్రెస్ నోట్ ఇచ్చిండ్రు. అమిత్ షా ఫోన్ చేసినప్పుడు కూడా మీకు ఏం కావాలని అడగండి, ఏ సాయం కావాలన్నా మేము చేసిన సిద్ధంగా ఉన్నామని అమిత్ షా చెప్పినట్లుగా వీళ్ళు లేఖ విడుదల చేసిండ్రు. మరి కేంద్రాన్ని వీళ్ళు హెలికాప్టర్లు అడగలేదా? కేంద్రం వీళ్ళకి ఇవ్వలేదా? వాళ్ళు సాయం చేస్తారు, మేము సాయం చేయడానికి రెడీగా ఉన్నామని కేంద్రమే చెప్పినట్లుగా వీళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్లో ఉంది. సీఎం ఆఫీస్ నుంచి, రేవంత్ రెడ్డి ఆఫీస్ నుంచి ఇచ్చిన ప్రెస్ నోట్లోనే వీళ్ళు అడగడమే తర్వాయి వాళ్ళు చేస్తారన్నట్టుగా వీళ్ళు ప్రెస్ నోట్ ఇచ్చిండ్రు. మరి ఎందుకు అడగలే హెలికాప్టర్ని? అంటే మంత్రులు ఎవరు లేరు అక్కడ కాబట్టి హెలికాప్టర్ అవసరం లేదనుకున్నారా? లేకపోతే వాళ్ళ సావాళ్ళు దస్తారు మనకెందుకు అనుకున్నారా? మంత్రులు బాధ్యతగా లేరు. మంత్రులు హైదరాబాద్లోనే మొత్తం సాయంత్రం వరకు హైదరాబాద్లోనే ఉన్నారు. ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఒక బట్టి విక్రమార్క తప్ప, బట్టి కూడా మధురలో లిమిట్ అయిపోయిండు. ముఖ్యమంత్రి అసలు కనిపించలేదు సండే మొత్తం. అసలు హెలికాప్టర్ అవసరం లేదనుకున్నారా? హెలికాప్టర్ని అడగలేదా? హెలికాప్టర్ ఇవ్వలేదా? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేవీ హెలికాప్టర్ని తెప్పించిండు. అందరూ మొరాంచపల్లిలో 2023లో జరిగిన వరదలను గుర్తు చేసుకుంటారు. తెలంగాణలో మొరాంచపల్లిలో జరిగినప్పుడు, లేకపోతే చెన్నూరులో వరదలు వచ్చినప్పుడు నేవీ హెలికాప్టర్లు వచ్చినాయి రక్షించడానికి జనాల్ని. ఇప్పుడు మొత్తం నీళ్ళలో ఉన్న వ్యక్తులు ఎలా రక్షిస్తారు? హెలికాప్టర్లు వస్తేనే రక్షణకి వస్తుంది. పొంగులేడు చెప్తారు వర్షం వస్తుంది కాబట్టి వాళ్ళు రారంట అని చిన్నపిల్లలకి చెప్పే సమాధానాలు చెప్తుంటారు తెలంగాణ ప్రజలకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నేవీ హెలికాప్టర్లు వానలోనే వస్తాయి, వరదలోనే వస్తాయి. వాన లేనప్పుడు లేని హెలికాప్టర్లు కావు నేవీవి. ఖచ్చితంగా నేవీ హెలికాప్టర్లు అవసరం ఉన్నప్పుడే వస్తాయి, జనాలు కష్టాలు ఉన్నప్పుడే వస్తాయి. అసలు వీళ్ళు ముందు కేంద్రాన్ని అలర్ట్ చేయలేదనిపిస్తుంది. వీళ్ళు కేంద్రాన్ని అడిగితే, కేంద్రాన్ని అలర్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడో ఉన్న ఒక హెలికాప్టర్ను ఇక్కడ అరేంజ్ చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళు అసలు అంతా బాగుంది, మేమంతా బాగా చేస్తున్నాం. అందుకే అమిత్ షా ఫోన్ చేసినప్పుడు ఇచ్చిన ప్రెస్ నోట్లో రేవంత్ రెడ్డిని అమిత్ షా మెచ్చుకున్నట్టుగా ఇచ్చారు. అంటే ఈయన ఏం చెప్తారంటే ఇక్కడ అంతా బాగుంది, జనమంతా బాగున్నారు, ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసేసినాం, ఎవరికి ఇబ్బంది లేదు, ఇక్కడ గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకున్నది బహుశా చెప్పుంటారు. అక్కడ నుంచి వచ్చిన సమాధానం గుడ్ అని చెప్పింటారు. అందుకే ఈయన అభినందించారు అని చెప్పిండ్రు. ఆడ జనాలేమో మిద్దెల మీద కూర్చొని వాళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మమ్మల్ని రక్షించండి కాపాడండి అని వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఇక్కడనేమో అంతా బాగుంది, మేము బాగా చేసినామని చెప్పి హెలికాప్టర్ అడగలేదు కేంద్రాన్ని. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది చెప్పినా, మేము సాయం చేస్తామని చెప్పినా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము కనీసం ఇక్కడ ఉన్న సమస్యను చెప్పలేకపోయింది. అది ఫెయిల్యూర్.
అందుకే హెలికాప్టర్ మనకు రాలేదు. ఏపీలో హెలికాప్టర్‌తోన అక్కడ ప్రజలందరినీ కూడా లిఫ్ట్ చేసి వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తీసుకుపోయిండ్రు. ఇదంతా హెలికాప్టర్ ఎందుకు దొరకలేదు అని పొంగులేటి చెప్పిన సమాధానం జనాలకు నవ్వు తెప్పించే విధంగా ఉన్నది. అట్లా ఎందుకు హెలికాప్టర్ తెప్పించలేకపోయినారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. అసలు మొరాంచపల్లిలా ఒక హెలికాప్టర్ రాంగా ఇంకొక హెలికాప్టర్ రాలేదని చెప్పి సీతక్క కన్నీళ్ళు పెట్టుకున్నది. మాకు హెలికాప్టర్ ఇస్తలేరు ఇంకొకటి అని. అట్లాంటి సీతక్క కూడా ఇప్పుడు కనపడలేదు. మరి ఈ మంత్రులు ఏం చేసినా తెలియదు. ఎనీవే తెలంగాణ రాష్ట్ర ప్రజల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నదో ఈ ఒక్క విపత్తు కళ్ళకు కట్టినట్టు చూపించేసింది. హెలికాప్టర్ని కూడా తెప్పించుకోలేని స్టేజ్లో ఇక్కడ ప్రభుత్వం ఉందా, ఇక్కడ మంత్రులు ఉన్నారా, ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నారా అనేది జనాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.